ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆధునిక బోధనా విధానాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల సమగ్ర సేవా శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సో చాలా ఈ 4-5 స్కూల్స్ ఎవ్రీడే ఎక్కడో దగ్గర మిగిలిపోతున్నాయి కాబట్టి ప్లీజ్ ఫాలో ది ఎఫ్ఆర్ఎస్ రెగ్యులర్ హ్యాబిట్ అయ్యేటట్టు చూడండి. ఇంకా ప్రతిదీ అడగాలి అని అడిగితేనే ఎఫ్ఆర్ఎస్ 100% అవుతుంది, ఆ పొజిషన్కి వస్తున్నాం. అట్లా కాకుండా ప్లీజ్ మేక్ షూర్ మీరు రెగ్యులర్ అటెండెన్స్ ఎట్లా ఇస్తారో అదే అయ్యేటట్టు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఆర్ఎస్లో టీచర్స్ లీవ్స్ తీసుకున్నా కానీ ఎఫ్ఆర్ఎస్లో అయ్యేటట్టు చూడండి. 100% ఎఫ్ఆర్ఎస్ క్వాలిటేటివ్ యూజ్ చేయగలిగితే బెటర్. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఇంకొక పాయింట్ వచ్చేసి మనం రిపీటెడ్గా మీరు ఆస్కింగ్ యూడైజ్ కొంత క్లారిటీ ఇద్దాం అనేది. తర్వాత కొన్ని అదర్ పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి వీ వాంటెడ్ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి బిఫోర్ వీ స్టార్ట్ ఎనీథింగ్, ఈ మంత్ ఎండ్కి మన ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా వీఆర్ షార్ట్ ఆఫ్ సమ్ 2000 మెంబర్స్ దాకా షార్ట్ ఉన్నాం అనమాట. ఐ థింక్ ఎగ్జాక్ట్ 2200 సంథింగ్ మెంబర్స్ ఉన్నాం. ఇందులో చూసినట్టయితే అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ మనం మన యూడైస్ క్లియర్ చేసుకుంటే, డ్రాప్ ఆఫ్స్ క్లియర్ చేసుకుంటే, లేకపోతే ప్రైవేట్ స్కూల్ నుంచి టీసీ తెప్పించుకోగలిగితే ఈజీగా క్లియర్ అవుతాయి అనమాట. సో అవి దోస్ ఆర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, అంటే మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. బట్ అయినా కానీ దాంట్లో కొంత డిలే ఉంటుంది. సో వీ రిక్వెస్ట్ ఆల్ హెచ్ఎమ్స్ కొంత మీ మండల పరిధిలో కానీ మీ జ్యూడిక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ ఆస్క్ దెమ్ టు క్లియర్ ఈ డ్రాప్ ఆఫ్స్ వెంటనే క్లియర్ అయినట్టు చూడండి. 28 ఉన్నాయి, 30, 31 4 డేసే ఉన్నాయి. తొందరగా క్లియర్ అయ్యేటట్టు చూడండి. అట్లీస్ట్ ఒక 1000 ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ